క్రీస్తునామమున అందరికీ వందనములు. ప్రతి క్రైస్తవులు క్రీస్తు మన కొరకు చనిపోయినని జ్ఞాపకము చేసుకొని ప్రతి ఒక్కరూ గుడ్ ఫ్రైడేని జరుపుకుంటారు. కాబట్టి ఈరోజు మనం క్రీస్తు మరణం వెనుక దాగి ఉన్న సంకల్పాన్ని కూడా తెలుసుకుందాం. దానికోసం మనం రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి పరిశీలిస్తే, మనం దేవుని కుమారులమని మరిచి ఈ లోక పాపంలో పడి మన ఆయుష్కాలాన్ని వ్యర్థంగా గడుపుతున్న తరుణంలో మనల్ని నీతిమంతులుగా తీర్చి ఉగ్రత నుండి రక్షించాలని, అలానే తిరిగి పరమును చేరుకునే బాటలో మనల్ని నడపాలని, ఈ లోకంలో మనం ఇంకనూ పాపంలో పడి పాపులమై ఉండగానే మన కొరకు యుక్తకాలమున దేవుని సంకల్పం చొప్పున క్రీస్తు ఈ లోకంనకు వచ్చి దేవుని చేరుకునే ఒక మార్గాన్ని చూపించి ఎన్నో శ్రమలు అనుభవించి మన కొరకు సిలువలో మరణించారు. ఈనాడు మనం జ్ఞాపకము చేసుకునే గుడ్ ఫ్రైడే వెనుక ఇంతటి మహాదైవ సంకల్పం దాగి ఉంది. కాబట్టి క్రీస్తు చేసిన త్యాగాన్ని మనం వ్యర్థపరచకుండా దేవునిలో జీవించి ఆయన సంకల్పాన్ని చిత్తాన్ని నెరవేరుద్దాం. చివరిగా, పాపులను రక్షించుటకు క్రీస్తు ఈ లోకమునకు వచ్చినను వాక్యం ఎంతో నమ్మతగినది. క్రీస్తు ధనవంతుడై ఉండి తన దారిద్ర్యము వలన మనము ధనవంతులము కావాలనని క్రీస్తు మన కొరకు దరిద్రుడయ్యారు. కావున లోకరక్షకుడైన ఆ మహానుభావుడు చేసిన త్యాగంలో ఉన్న పరమార్థాన్ని ఎరిగి అనేకులకు దానిని ప్రచురపరుద్దాం.